कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 19వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 19వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఒక దివ్య సంభాషణను వివరించారు. శ్రీ మహావిష్ణువు మరియు భక్తజనుడైన జ్ఞానసిద్ధి మధ్య జరిగిన సంభాషణ అది. కార్తీక మాసపు పవిత్ర సాయంత్రం ఆ నెలంతా భక్తితో పూజలు, దానాలు, గ్రంథపారాయణాలు చేసిన జ్ఞానసిద్ధి ముందర కరుణామయుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆ నారాయణుడు సానుభూతితో చిరునవ్వు చిందించి ఇలా అడిగాడు, ఓ జ్ఞానసిద్ధి, ఇంత భక్తితో చేసిన నీ ఆరాధన అనంతరం నీకు ఏ వరం కావాలి? జ్ఞానసిద్ధి వినయంతో నమస్కరించి, ఓ గోవిందా, నాకు కావాల్సింది భౌతిక సంపద కాదు, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించు తండ్రి. పుణ్యాత్ముల సత్సంగం కలిగి కర్మ ధర్మ రహస్యాలను గ్రహించే శక్తిని ప్రసాదించు దేవా. నా హృదయం ఎల్లప్పుడూ నీ స్మరణలోనే తేలియాడాలని వరం ప్రసాదించు ఓ శేషశయన. నారాయణుడు సంతోషించి ఇలా అన్నాడు, కార్తీక మాసాన్ని భక్తితో ఆచరించేవారు ఉపవాసాలు, దీపారాధనలు, పూజలు, పుణ్యకథా శ్రవణం చెయ్యివారు, దాన ధర్మాలు చెయ్యివారు నిజమైన జ్ఞానం పొందెదరు. ఈ పవిత్ర మాసపు విశిష్టత జ్ఞానానికి, భక్తికి, పాప విమోచనానికి ద్వారం. భక్తులు భౌతిక లాభాల కన్నా జ్ఞానం, సేవాభావంతో ముందుకు సాగాలి. అలా చేసిన వారిపై నా చూపు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఓ జ్ఞానసిద్ధి, నీవు వెళ్ళి ఇతరులకు బోధించు. కార్తీక మాసం కేవలం వ్రతాల మాసం కాదు, అది నిజమైన జ్ఞానం, భక్తి, సేవ, ఆనందానికి ద్వారం. ఓ రాజా, సందేశం స్పష్టంగా ఉంది కదా. కార్తీక మాసపు మర్మం బాహ్య ధర్మంలో మాత్రమే కాదు, అది జ్ఞానం, కరుణ కోసం చేసే అంతర్ముఖ యాత్రలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ఈ పవిత్ర మాసంలో ప్రేమతో జ్ఞానం కోరేవారు, భక్తితో సేవ చేసేవారు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని, ఆత్మ జ్ఞాన కాంతిని సమానంగా పొందుతారు. 19వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 20వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।